నంద్యాల పట్టణంలో ఫిబ్రవరి నెల 28వ తేదీ రైతు బజార్ వద్ద హెచ్ఎంకే వారి ఆధ్వర్యంలో చికెన్ మేళా నిర్వహిస్తున్నట్లు నంద్యాల అఫీషియల్ సోషల్ మీడియా పేజ్ నందు బ్రాహ్మణులను కించపరిచే విధంగా పోస్టు చేసిన విధానాన్ని నంద్యాల జిల్లా బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తూ నంద్యాల 2వ పట్టణ పోలీస్ అధికారులను కలిసి ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బేషరతుగా వారు బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంత ముస్లిమ్స్ వచ్చి తాగిపోతారు సార్ మా దేవాలయం మానసికమైనటువంటి క్షోభ సార్. మాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. మాకు వాళ్ళు మేము పోయి వాళ్ళని ఏమైనా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారేమో సార్. వాళ్ళు పోవచ్చు పోతే లేని లేదు మాకు దానికోసమే మేము కానీ మాకు కూడా పౌరుషం వస్తుంది సార్. అది చూస్తానే పిల్లలకు పౌరుషం వస్తుంది. అది చట్టరీతేనే చేస్తున్నారు. చట్టరీతేనే పోవాలనే ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు. అసలు ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రంగా ఇచ్చి పెట్టినారు వాళ్ళు. ఏదే మీ ఫోటోలు ఇట్లా పెట్టినారే అని అందరికీ నమస్కారం. నేను రావినూతల విశ్వనాథ్, నంద్యాలలో గత 4 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇటీవలే అందరికీ తెలిసిన విషయమే, ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఉంది. దీనికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోమని గవర్నమెంట్ వారు అందరికీ కూడా చెప్పారు. కానీ అయినప్పటికీ ఈ చికెన్, నాన్ వెజ్ ఇవి సేల్ కాక చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా చికెన్ మేళా అనేది అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఇది చూస్తే హెచ్ఎంకే చికెన్ స్టోర్స్ అనే వీళ్ళు నంద్యాల అఫీషియల్ పేజ్లో ఇట్లా బ్రాహ్మిన్స్ని కించపరుస్తూ వాళ్ళ ఫోటోలు పెట్టేసి, అసలు సంబంధం లేని వ్యక్తుల గురించి ఫోటోలు పెట్టి ఇట్లా ఫాస్ట్గా వెళ్దాం రండ్రా అన్నట్టు ఒక పోస్ట్ చేసి చాలా కించపరచడం జరిగింది. ఇది మొత్తం బ్రాహ్మిన్స్ కమ్యూనిటీకే చాలా కించపరిచిన విధంగా ఈ పోస్ట్ ఉంది. దీనికి తగ్గట్టు మేము పోలీస్ స్టేషన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా వచ్చాము. సిఐ గారికి మా కంప్లైంట్ చెప్పాము. దీని ప్రకారంగా చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలని కూడా కోరుతున్నాము. నంద్యాల పట్టణంలో ఉండేటువంటి బ్రాహ్మలే కాకుండా ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రతి బ్రాహ్మడు కూడా చాలా బాధపడాల్సినటువంటి అంశం నిన్న జరిగినటువంటి సన్నివేశం. ముస్లిమ్స్ ఏ కమ్యూనిటీ కానీ మనము సాధ్యమైనంత అందరినీ ఐక్యంగా చూసుకుంటూ అందరూ బాగుండాలి, అందరితో మంచిగా ఉండాలి, మంచి పలకరింపు ఉండాలి, సమాజం ఒక ఆనందకరంగా ముందుకెళ్ళాలి అనేటువంటి సౌభ్రాతృత్వంతో ఉండేటువంటి వ్యక్తిత్వం సాధ్యమైనంత బ్రాహ్మలది. అట్లాంటి బ్రాహ్మలు ఒక్కసారిగా బాధపడుతూ ఇట్లాగా పోలీస్ స్టేషన్ల దాకా వచ్చారు అంటే ఇది నిజానికి సమాజానికి కూడా అంత మంచిది కాదు. ఏ వ్యక్తులైతే ఇటువంటి అపహాస్యపూర్వకమైనటువంటి, ఎక్కడైనా హాస్యం ఉండొచ్చు, ఆనందం ఉండొచ్చు, కానీ అపహాస్యం పనికిరాదు. ఒక కులాన్ని, అందున బ్రాహ్మణీకం అగ్రస్థానంలో ఉండేటువంటిది. ప్రతి వాళ్ళు మాకు నమస్కారాలు చేసి మా ఆశీర్వాదాలు పొందేటువంటి వారు. అటువంటి ఆ బ్రాహ్మణికానికి ఇటువంటి తిక్క వ్యవహారాలతో, అంటే వాళ్లకు ఉన్మాదమైనా ఉండాలి, లేకపోతే పిచ్చి ఉండాలి, లేకపోతే ఏముందిలే అనేటువంటి అహంకారమైనా ఉండాలి. ఇటువంటి వాటన్నింటినీ కూడా నిజానికి మేమంతా మనస్ఫూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఇంకొకసారి ఇప్పటికి చేసినటువంటి పనిని తప్పిదముగా భావన చేసి వారు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారా, సంతోషపడతాము. లేదు దీన్ని ఇంకా పై స్థాయికి అని ఇందాక సుధీంద్రాచార్యుల వారు చెప్పారు, ఖచ్చితంగా దేశ స్థాయి వరకు కూడా తీసుకుని వెళ్ళి దీని పట్ల బ్రాహ్మలకు ఖచ్చితమైన క్షమాపణ వచ్చేంత వరకు పోరాటం ఆపము అనేటువంటి విషయాన్ని ఏ కమ్యూనిటీ వాళ్ళైతే చేశారో వాళ్ళ పేరు అనడానికి కూడా నిజంగా బాధాకరంగా ఉంది. మాకు అనబుద్ధి కావట్లేదు వాళ్ళని. కాబట్టి ఏ కమ్యూనిటీ వాళ్ళు ఈ పని చేశారో వాళ్ళు తప్పనిసరిగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. 28వ తేదీన జరిగినటువంటి హెచ్ఎంకే చికెన్ స్టోర్స్ వాళ్ళు చాలా అన్యాయంగా ఈ పోస్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారు. దీనికి బ్రాహ్మణ కమ్యూనిటీని తీసుకున్నారు. వాళ్ళు బ్రాహ్మణులు అంటే లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి రకంగా మనుషుల్నే కాదు ఏ జంతువును కూడా హింసించాడండి బ్రాహ్మణుడు. ఒక కోడి కానీ, ఒక మేక, ఒక చీమకు కూడా హాని తలపెట్టినటువంటి వాడు ఈరోజు ఈ చికెన్ సెంటర్ వాళ్ళకి కానీ, ఇది పోస్ట్ చేసినటువంటి వాళ్ళకి కానీ ఎంత ధైర్యం ఉండవాలి.
వాళ్ళు మనల్ని అనవసరంగా దీంట్లో లాగి ఏదో గొడవలు సృష్టిద్దామనేటటువంటి రకంగా ఉన్నారు. ఇది కావలసిగా పెట్టినటువంటిది ఇది. కాబట్టి మేము వాళ్ళపైన చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. నిన్న బర్డ్ ఫ్లూ అవగాహన మీద రైతు బజార్ దగ్గర క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బర్డ్ ఫ్లూ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం, ప్రజలందరికీ ఒక ఐడియా కల్పించడం జరిగింది. అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ దాని విషయంలో ఒక బ్రాహ్మణ కమ్యూనిటీని అపోజ్ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎప్పుడైనా బ్రాహ్మణులు అనేవారు అందరికీ హితం కోరేవారు బ్రాహ్మణులు. ఎప్పుడు కూడా ఎదుటి మతాన్ని గౌరవించి మన మతం యొక్క ఔన్నత్యాన్ని పెంచుకోవడం మన భారతదేశ సాంప్రదాయం. కాబట్టి ఒక బ్రాహ్మణ కమ్యూనిటీ కాదు, ఏ కమ్యూనిటీని కూడా ద్వేషించే హక్కు కానీ వాళ్ళు కించపరిచే హక్కు కానీ ఎవరికి కూడా ఇక్కడ లేదు.